హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇవాళ మనము చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెను ఒక అర కేజీ తీసుకున్నానండి. తీసుకొని చక్కగా వెనిగరేసి కడిగి వాటర్ అంతా నీట్‌గా ఒంపేసి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లో ఒక స్పూను నేను పసుపు, ఒక స్పూను ఉప్పు యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి చక్కగా మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. అలాగా స్పూన్ తోటి కంటిన్యూయస్‌గా ఒక 5 నిమిషాల పాటు ముక్కకి పట్టేలాగా బాగా తిప్పుతూ కలుపుకోవాలండి. ఇది మ్యారినేషన్ చేసి ఒక అరగంట గనక మనం ముందుగా కుక్ చేయకముందు ఉంచుకుంటే ముక్కకి ఈ ఉప్పు, పసుపు బాగా పట్టి మనకి పచ్చడి రుచి ఇంకా బావుంటుందండి. సో, ఇదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. మిగతా ఇంగ్రీడియెంట్స్‌కొస్తే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలండి. సో, దానికోసం అల్లము 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని పాయల్లా తీసి అక్కడ పక్కన పెట్టుకున్నానండి. మనకి వెల్లుల్లిపాయలండి అవి. సో, నాకు కొంచెం గుజ్జు ఎక్కువుంటే బావుంటుందనిపిస్తుందండి. కొంచెం ముక్క కాస్త గుజ్జు వేసుకుంటే అన్నంలో కలిసినట్టు ఉండి టేస్ట్ బావుంటుందని నాకనిపిస్తదనమాట. అందుకని కొద్దిగా నేను అల్లము, వెల్లుల్లిపాయ ఒక వీసం ఎక్కువే తీసుకున్నానండి. డ్రై మసాలాల కోసం 3 స్పూన్స్ ధనియాలు తీసుకున్నానండి. దాంతో పాటు ఒక హాఫ్ స్పూను మనకి మెంతులు కూడా పడతాయండి. హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఇంకెక్కువ వేయకండి. హాఫ్ స్పూన్ మెంతులు, తర్వాత 2 స్పూనులు నిండా ఆవాలు. అంటే ఆవు పిండి ఆల్రెడీ రెడీగా ఉంటే మీరు ఒక స్పూన్నర ఏసుకోండి. లేదు సారీ 2:30 స్పూన్లు వేసుకోండి. లేదంటే మీరు ఒక హాఫ్ స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసుకోండి. దాంతో పాటు ఒక 10 లవంగాలు, ఒక 10 యాలుక్కాయలు కూడా నేను దీంట్లో వేసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం చెక్క ముక్క కూడా పడుతుందండి. చెక్క కూడా వేసేసి చక్కగా ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద కొంచెం మంచి అరోమా వస్తదండి. వేగుతున్నప్పుడు అంటే డ్రై రోస్టేనండి ఇది. సో, హై మాత్రం చేయకండి. మాడిపోయినట్టుండి టేస్ట్ పాడైపోతుంది. సో, అందుకని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే తిప్పుతూ కదుపుకోండి. అలా అయితే సరిపోతుంది. దాన్ని చల్లారిన తర్వాత మీరు మిక్సీ జార్‌లో వేసుకొని పొడిగా చేసుకోవాలండి. ఈలోపు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుందామండి. చక్కగా అల్లాన్ని ముందే కడిగి పెట్టుకున్నానండి. సో, సన్నగా పైన తోలంతా పీల్ చేసేసుకోవాలండి. పీల్ చేసుకొని దీనిని మనకి మరీ చిన్న ముక్కలు కాకపోయినా గూడా మీడియం సైజ్ ముక్కల్లాగా మనము కట్ చేసుకోవాలండి అల్లాన్ని. మనకి పెద్ద ముక్కలైతే గనక మిక్సీ జార్‌లో మనకి గ్రైండ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ అవుతుందండి. అందుకని మీరు మరీ చిన్న ముక్కలు కాకపోయినా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుంటే మిక్సీ పట్టేటప్పుడు మీకు ప్రాబ్లమ్ గాకుండా ఉంటుందండి. వెల్లుల్లిపాయలు గూడా ఒకసారి మీరు తీసుకొని ఒక్కసారి దంచి పైన పొట్టు తీసేయడానికి ఈజీగా వస్తదండి. నేను దంచేసిన తర్వాత కింద ఒకటి నల్లగా బ్రౌనిష్‌గా ఉంటదండి స్టెమ్ లాగా. ఆ స్టెమ్ కూడా తీసేసుకోండి. అలా అయితే మీకు టేస్ట్ ఇంకా కొంచెం బావుంటుందండి. సో, అలా అన్ని వెల్లుల్లిపాయలు గూడా చక్కగా తోలు తీసేసి స్టెమ్ అంతా తీసేసి మిక్సీ జార్‌లో వేసేసుకోవాలండి. మిక్సీ జార్‌లో వేసి దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా వస్తదండి. మీరు కావాలంటే రోట్లో అయినా చేసుకోవచ్చు. రోట్లో చేస్తే ఇంకొంచెం టేస్ట్ కూడా ఇంకా బెటర్‌గా అనిపిస్తది నాకు. బట్ నేనైతే మామూలుగా గ్రైండ్ చేశానండి. ఇదేమో మసాలా పొడి, అల్లం పొడి 2 రెడీ అండి. ముక్కలు కూడా రెడీ. సో, మనం ప్రిపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. నేనైతే ఫస్ట్ ఒక కప్పు ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇంకా పడుతుందండి ఆయిల్ అయితే. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ ముక్కల్ని మనం ఆయిల్‌లో కొంచెం కొంచెంగా వేసేసుకోవాలండి. ఇదంతా గూడా మనము పచ్చడి మొత్తం గూడా లో టు మీడియం ఫ్లేమ్ అండి. హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే ముక్క బయటేమో బాగా క్రిస్పీగా అయిపోతుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదనమాట. అందుకని మీరు ఎప్పుడూ మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఇలా తిప్పుతూ కుక్ చేస్తే నాకు అట్‌లీస్ట్ మొత్తం అయ్యేటప్పటికి ఒక 15-20 మినిట్స్ మధ్యలో పట్టిందండి. సో, ఇలా తిప్పుతూ ఉండాలండి. కాసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దాకా కొంచెం పర్వాలేదు కానీ తర్వాత అడుగు పట్టేస్తా ఉంటదండి. మీరు ఒక 7-8 మినిట్స్ సరిసి ఇట్లా ఉందండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 10 మినిట్స్ అయినా మనకు కుక్ అవ్వాలండి. కుక్ అయితే చూసారా ఇలాగా బ్రౌన్‌గా రెడ్డిష్ కలర్‌లో క్రిస్పీగా వచ్చేస్తాయండి. దీంట్లో
మనకి ఇలా ఉంటే పచ్చడి కూడా చక్కగా నిలువ ఉంటుందండి. సో, చూసారా గట్టిగా ఉన్నట్టు, అట్లా క్రిస్పీగా ఉన్నట్టుంది కదా! ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌ని మొత్తం గ్రైండ్ చేస్తే నాకు అలా పెద్ద గరిటెల్లాగా 3 గరిటెలు అట్లా వచ్చిందండి. స్పూన్ కాదు. కొంచెం ఎక్కువ వేస్తున్నాను నోటీస్ చేస్తే. సో, ఇదంతా కూడా మనకి ఆయిల్ ఇంకా పడుతుందండి. వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం చూసి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చివర్లో ఆలివ్ ఆయిల్ ఏసుకుంటానండి. మీరు ఏ ఆయిల్ వాడుతున్నారో అది కొంచెం ఒక్కసారి వెచ్చబెట్టుకొని చల్లారిన తర్వాత కలుపుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ కొంచెం చివర్లో యాడ్ చేయాల్సి వస్తే గనక నాకైతే కంపల్సరీగా నేను చివర్లో ఏద్దామనే అనుకుంటున్నాను. నాకు తెలుసు కంపల్సరీ పడుతుందని. సో, ఇలాగా తిప్పుతూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేయాలండి. చక్కగా బ్రౌనిష్‌గా రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేస్తది. చూసారా? అలా వచ్చేయాలండి. ఎలా అయితే మీకు అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయినట్టండి. కింద అడుగు పడుతూ ఉంటుందండి. మీరు కొంచెం అట్ల కాడ లాంటిది ఏదైనా తీసుకొని చేస్తే ఓకే అండి. లేదు అంటే కంటిన్యూయస్‌గా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు మీరు మసాలాలు అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నారు గదండీ! ఆ పొడి వేసేసి ఒక్క 2 మినిట్స్ చాలండి. 2 మినిట్స్ ఒకసారి తిప్పుతూ కుక్ చేసుకోండి. చివర్లోకొచ్చేటప్పటికి మనం ఎక్కువ సేపు ఫ్రై చేస్తే మాడిపోతాయండి మసాలాలవి. అందుకని రిక్వైర్డ్ టైం మాత్రమే వేయించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 స్పూన్స్ ఉప్పు గూడా ఫుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. ఇంతకుముందు మ్యారినేషన్ అప్పుడు ఫుల్ స్పూన్ ఏసాను. మళ్ళీ చివర్లో ఒకసారి టేస్ట్ జూసుకొని మళ్ళీ ఉప్పు, కారాలు అడ్జస్ట్ జేసుకోవచ్చండి. బాగా ఒకసారి కలియబెట్టుకుందామండి. కింద కొంచెం అడుగు పడుతున్నట్టు ఉంటుందండి. మీరేం కంగారు పడకండి. గీరుతూ చేస్తే సరిపోతుంది. ఉప్పేసిన తర్వాత కూడా 1 మినిట్ అట్లాగా తిప్పుతూ కలిపామండి. కారం ఒక 3 స్పూన్స్ ఫుల్ స్పూన్స్ ఏసి 3½ స్పూన్స్ దగ్గర దగ్గర వేసి పొయ్యి కట్టేసుకోవాలండి. మనకి ఆల్రెడీ ఉన్న వేడి సరిపోతుంది. మీరు ఎక్కువ వేడి మీద చేసుకుంటే బ్లాక్‌గా వచ్చేస్తదనమాట. అందుకని ఇలా కట్టేసి ఒకసారి బాగా కలియపెట్టుకోండి ఒక 2 మినిట్స్ పాటు. కారం వేసి ఒక 2 మినిట్స్ తిప్పిన తర్వాత మీరు పొయ్యి మీద నుంచి తీసి పక్కన పెట్టేయాలండి. మనకు ఆ వేడి సరిపోతుందండి. పొయ్యి కట్టేసినా గూడా మనకి ఎక్స్‌ట్రాగా అవసరం లేదు కాబట్టి తీసి పక్కన పెట్టుకోవడం బెటర్ అండి. ఈ టైంలో ఒకసారి ఉప్పు, కారం టేస్ట్ చూసుకొని అడిషనల్‌గా ఏమైనా పడుతుందంటే మనం యాడ్ చేయొచ్చండి. నాకైతే కొద్దిగా ఉప్పు, కొంచెం కారం గూడా పడుతుందనిపించిందండి. నేను కొద్దిగా ఉప్పును అలాగే ఒక 1/2 స్పూన్ పైన కారం గూడా యాడ్ చేసుకున్నానండి. మామూలుగా అయితే ఓవరాల్‌గా ఒక అర కేజీకి స్పూన్ నిండుగా ఒక 3½ స్పూన్ల దాకా కారం పడుతుందండి. ఆల్మోస్ట్ ఒక 4 స్పూనుల దాకా 3½ 4 స్పూన్ల దాకా ఉప్పు పడుతుంది. ఇలా పక్కన పెట్టేసుకొని బాగా చల్లారిపోనివ్వాలండి. ఒక 2 అవర్స్ తర్వాత మనము నిమ్మకాయ పిండుకోవాలండి. వేడి మీద నిమ్మకాయ పిండకూడదండి. వేడి మీద పిండితే గనక చేదొస్తుంది. అందుకని బాగా చల్లారనిచ్చేయాలండి. చల్లారిన తర్వాత నేను మీడియం సైజు నిమ్మకాయలు ఒక 4 తీసుకున్నానండి. కట్ చేసుకొని చక్కగా రసమంతా దీంట్లో పిండుకొని ఒక కొద్దిగా ఆలివ్ ఆయిల్ డైరెక్ట్‌గా యాడ్ చేసుకున్నానండి. కొంచెం డ్రైగా ఉంది గదా! మీరు నిమ్మకాయ వేసిన తర్వాత కొంచెం గుజ్జు గుజ్జుగా అలా ఉంటుంది. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత అయితే మీకు పైకి తేటలాగా చక్కగా నూనె అంతా కూడా కనిపిస్తుంది. ఇంకొంచెం పడుతుందనిపించి నేను మాత్రం ఆలివ్ ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకున్నానండి. మీరు గూడా మన చట్నీ ఆహ్, చికెన్ పచ్చడి రెడీ అండి. ఫైనల్‌గా ఒకసారి టేస్ట్ చేసుకొని ఎలా ఉందో చూసుకోవచ్చండి. మీరు గూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఆహ్, కొంచెం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్‌తో మీ ముందుకి వస్తామండి. ఇప్పుడైతే ఫైనల్‌గా ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నానండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయని అనిపించిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ గుడ్ రెస్ట్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే కొద్దిగా ఆలివ్ ఆయిల్ చివర్లో యాడ్ చేసుకున్నానండి నేనైతే. మీరు కూడా అవసరమైతే కాసి చల్లార్చిన ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్.